హాయ్ అండి. మనం దైవాన్ని నమ్మితే, ఆ దైవం ఏదో ఒక రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతానండి. నా విషయంలో, నా లైఫ్‌లో అది చాలా సార్లు రుజువైందనమాట. రీసెంట్‌గా నా యూట్యూబ్ ఛానల్‌కి ఒక ప్రాబ్లమ్ వచ్చింది అని లాస్ట్ పెట్టిన లాంగ్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదండీ! అయితే నా ఛానల్‌లో ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత, నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా నేను చేశాను. అంటే యూట్యూబ్ టీమ్‌తో లైవ్ చాట్ చేయడం కానీ, కొన్ని టెక్ ఛానల్స్‌ని సంప్రదించటం, అలాగే ఇవన్నీ అవ్వకపోవడంతో ట్విట్టర్‌లో కూడా నేను పోస్ట్ పెట్టాననమాట. నా యూట్యూబ్ ప్రాబ్లమ్ గురించి. ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ నాకు వర్క్ అవ్వలేదు అని అనుకున్న తర్వాత, ఇంక నాకు నవరాత్రులు స్టార్ట్ అయ్యాయండి. నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత నేను అమ్మవారిని ఒక్కటే అడిగాననమాట. నా యూట్యూబ్ ఛానల్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంది. విజయదశమి లోపే నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి తల్లి అని నమస్కారం చేసుకునేదాన్నండి నేను ప్రతిరోజు. మనకేదైనా ఒక చిన్న కష్టం లేదంటే ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మన వంతు ప్రయత్నం మనం చేయకుండా దేవుడా నువ్వే దిక్కు అని కూర్చోవడం కూడా అసలు సరికాదండి. మన ప్రయత్నం మనం చేయాలి. అసలు ఏ ప్రాబ్లమ్ సొల్యూషన్ లేని ప్రాబ్లమ్ అనేదే ఉండదండి. ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. ఇంక నా వంతు ప్రయత్నాలు నేను చేసిన తర్వాత అమ్మవారిని అడిగాను కదండీ! ఇంకా విజయదశమి రోజు మార్నింగ్ నేను ఒక టెక్ ఛానల్‌ని కాంటాక్ట్ అవ్వడం, ఆయన ఒక 2 అవర్స్‌లో నా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం అనేది జరిగింది. నిజంగా అండి ఆ రోజు నాకు అమ్మవారే సహాయం చేసినట్టు అనిపించింది. విజయదశమి రోజునే నా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిందనమాట. ఈ విధంగా మనం దైవ శక్తిని నమ్మితే నిజంగా ఏదో ఒక రూపంలో ఆ దైవం మనకి సహాయం చేస్తుంది. మీ లైఫ్‌లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగే ఉంటాయి కదండీ! అటువంటివి ఏమన్నా ఉంటే గనక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి.